ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరేమచ్చ యూట్యూబ్ ఛానల్. శ్రీలంకతో జరగబోయే తొలి టీ20 మ్యాచ్లో మన టీమిండియా జట్టు ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఈ టీ20లో వచ్చేసరికి ఏ ప్లేయర్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే మన టీమిండియా వచ్చేసరికి జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. అందులో 4-1తో సిరీస్ అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నెల 27 నుంచి శ్రీలంకతోని 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ప్రారంభంగా దీనికోసం మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంక పర్యటనకైతే వెళ్ళనుంది. ఇందులో భాగంగానే జూలై 27న తొలి టీ20 అయితే పల్లకిల వేదిక అయితే జరగనుంది. ఈ తొలి టీ20లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందే అయితే దశాబ్దాల పాటు క్రికెట్ వెళ్ళిన రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు మాత్రమైతే టీ20 కెరియర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది. వాళ్ళ ప్లేస్లో ఎవరు భర్తీ చేస్తారని అయితే చాలా చాలా ఉత్కంఠంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గానే మన బీసీసీఐ మాత్రమైతే టీ20కి సంబంధించి స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది. అనూహ్యంగా టీ20కి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక చేయడం చాలా ఆశ్చర్యానికి అయితే గురి చేయడం జరిగింది. గత కొన్ని సీజన్ల వరకు మాత్రమైతే హార్దిక్ పాండ్యా టీ20 కెప్టెన్గా అయితే వ్యవహరించడం జరిగింది. కాకపోతే హార్దిక్ పాండ్యాలో ఫిట్నెస్ సరిగా ఉండకపోవడంతోనే అతను పక్కన పెట్టి అతని ప్లేస్లో ఫ్యూచర్ కోసమే సూర్యకుమార్ నియమిస్తున్నట్లయితే బీసీసీఐ అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది. అయితే శ్రీలంకతో జరగబోయే తొలి టీ20లో మాత్రమైతే సూర్యకుమార్ నేతృత్వంలో మన టీమిండియా అయితే ఆడబోతుంది. అదేవిధంగా వైస్ కెప్టెన్ విషయంలో కూడా బీసీసీఐ అయితే ఫామ్లో లేని శుభ్మన్ గిల్ని తీసుకొచ్చి వైస్ కెప్టెన్గా చేయడం అంటే చాలా విమర్శలకు అయితే దారి తీస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీ20లో మన శుభ్మన్ గిల్ అంతగా పర్ఫార్మెన్స్ లేకపోయినా కానీ టీ20 జట్టులోకి ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ కెప్టెన్ ఇవ్వడంపై చాలా విమర్శలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది బీసీసీఐ మాత్రమైతే. అయితే ఓవరాల్గా తొలి టీ20లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగనున్నారు. 1 డౌన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ బరిలో దిగనున్నారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో 1 డౌన్లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడంతో అదే ప్లేస్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు రిషబ్ పంత్ మాత్రమైతే. ఆ తర్వాత స్థానం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా 4వ స్థానంలో అయితే కొనసాగనున్నాడు. 5వ స్థానంలో వచ్చేసరికి ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది. శివం దుబే అదేవిధంగా రియాన్ పరాగ్ మధ్య పోటీ అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మనకు తెలుస్తున్న ప్రకారం అయితే శివం దుబేనే జట్టులో చోటు లభించే అవకాశం అయితే దండిగానే కనిపిస్తుంది. అదేవిధంగా 6-7 స్థానాల్లో చూసుకుంటే రింకు సింగ్, హార్దిక్ పాండ్యాలు ఫినిషర్ పొజిషన్లో అయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే అక్షర్ పటేల్, అదేవిధంగా రవి బిష్ణవ్ స్పిన్ విభాగంలో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ పేస్ బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. ఓవరాల్గా మన టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణవ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఒక ప్లేయర్కి అయితే మరోసారి అయితే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. సంజు శాంసన్కి అయితే జట్టులో మాత్రమైతే ప్లేయింగ్ 11లో మాత్రమైతే చోటు లభించలేదని కూడా చెప్పుకోవచ్చు. సంజు శాంసన్ మరోసారికి అయితే తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. గత కొన్ని సిరీస్ల నుంచి అయితే సంజు శాంసన్కి ఇదే విధంగా జరుగుతుంది. అదేవిధంగా శ్రీలంకతో జరగబోయే తొలి టీ20లో కానీ తర్వాత జరగబోయే టీ20లో కూడా సంజు శాంసన్ చోటు దొరకడం చాలా కష్టం. సంజు శాంసన్కి మాత్రమైతే తీవ్ర అన్యాయం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్లో అయినా సంజు శాంసన్ తీసుకోవాలని అయితే నా యొక్క కోరిక అని కూడా చెప్పుకోవచ్చు. మరి సంజు శాంసన్ జట్టులో తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.